అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆమె ఫైర్ ఓ రేంజ్ లో ఉంటుంది. మాటలే తూటాల్లా పేల్చి ప్రత్యర్థులకు హడలెత్తించే ఆ మాజీ మంత్రి ప్రస్తుతం వేదాంతి ధోరణి అవలంబిస్తున్నారా? ఎమ్మెల్యేగా మంత్రిగా 5 ఏళ్ల పాటు అదే హవా నడిపించిన ఆ మహిళా నేత సడన్ గా ఎందుకు కామయ్యారు? అసలు ఆవిడ ఎందుకిలా మారిపోయారు? ఇంతకీ ఎవరా లేడీ లీడర్? దీపావళి టపాసులా పేలే మాజీ మంత్రి రోజా ఇప్పుడు పూర్తిగా కామైపోయారు. ప్రత్యర్థులపై అంతెత్తున ఎగిరిపడే ఆమె ఇప్పుడు వేదాంత సూక్తులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓడినా గెలిచినా తన స్టైల్ ఇంతే అన్నట్టుగా మాటల తూటాలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు మాత్రం కామయ్యారు. తన రూట్ మార్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. గెలిచి తీరుతా, ఓడించి తీరుతా, మళ్ళీ సత్తా చాటుతా. జనరల్గా రోజా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఎమ్మెల్యేగా మంత్రిగా మొన్నటి దాకా ఆమె అదే హవా సాగించారు. కానీ తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఆమెలోని వైరాగ్యాన్ని బయటపెట్టినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అవును, సక్సెస్ ఉంటేనే అందరూ వస్తారు, మనవాళ్లే అన్నట్టు మన చుట్టూ తిరుగుతారు. ఫెయిల్యూర్ ఎదురైతే మన వాళ్ళెవరో కాని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఇవి తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు. గెలుపు ఓటముల గురించి రోజా నోట వచ్చిన ఈ కొత్త పలుకులు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం గతంలో ఆమె వెంట నడిచిన వారిలో చాలా మంది రూట్ మార్చి కూటమిలో చేరిపోయారు. ఉన్నవారినే తనవారు అనుకుని అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు ఈ మాజీ మంత్రి. పార్టీని వీడుతున్న లోకల్ క్యాడర్ లీడర్ల విషయంతోనే ఆమె కలత చెందినట్టు ఈ తాజా కామెంట్లతో అర్థమవుతుంది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ లో ఫైర్ తగ్గిందనే ముచ్చట నగరి పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్లను అంచనా వేసుకుంటున్న మాజీ మంత్రి రోజా తన వారెవరో కాని వారెవరో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయితే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం నగరి ప్రజలేనంటూ స్థానిక ఓటర్లపై నమ్మకాన్ని కోల్పోవడం లేదు రోజా. మొత్తానికి ఫైర్లెస్ గా మారిన ఫైర్ బ్రాండ్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. Please subscribe .news.